వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కి ఏడ్ చేసిన మహిళా అధికారి. కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం. రామగుండంలో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే 50 లక్షల మంది సమ్మక్క సారలమ్మను దర్శించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహనలో భాగంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎస్ గోదావరి కని, ఐపీఎస్ ఎం రమేష్, ఆర్టీఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఇన్ఫాక్ట్ మన కిందికి పట్టుకోండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. వెహికల్స్ తర్వాత అందరూ ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో భాగంగా మనము ఈ ట్రాఫిక్ అనేది కూడా గ్రాడ్యువల్గా సమస్యగా మారింది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడన్ చేసుకున్నాం, రోడ్ వైడన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎవాక్యుయేషన్ చేయాలి, తర్వాత డిస్మాంటిల్ చేయాలి, టైం పడుతుంది. కోర్టు కేసులు అన్నీ సాధించి కోర్టు పైగా మనము లాస్ట్కు మనం రోడ్ వైడన్ చేసినాం. రోజుకు వెహికల్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనము ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి ఆపలేదు. ఇంకా పబ్లిక్ కన్వీనియన్స్ అది మనం వాళ్ళకి హక్కు అది. సో
ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడము, తర్వాత రెడ్ లైట్ సిగ్నల్స్ని మనము పాటించడము, తర్వాత ఈవెన్ సిగ్నల్ కూడా ఎవరు లేరు కదా, రాత్రిపూట ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకు అక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తుంది ఇన్ని చాలాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అప్ప నాకు ఇన్ని చాలాన్స్ ఉన్నాయి, బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత 80% డిస్కౌంట్, దసరా డిస్కౌంట్ టైప్ ఇచ్చారు. సో అవన్నీ డిస్కౌంట్ ఎందుకు, అసలు మళ్ళీ కట్టడం ఎందుకు ఇవన్నీ. సో అదే యూఎస్లో అక్కడ మనము అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదేశంలో ఉన్నా కానీ రెడ్ లైట్ పెట్టుకుంటే ఆగుతారు. దాని తర్వాత నాకు 5 నిమిషాల్లో నువ్వేం కోట్లు సంపాదించావు బయట పోయి, అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇక్కడ. 5 నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు. సరే నువ్వు సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతనికి సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంది, అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్నోసార్లు వీడియోలు మీరే వైరల్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా పాటించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రశాంత్లో తీసుకున్నారు రెసిపీ గారు హెల్మెట్ కంపల్సరీ అనేది చేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే అందరికీ మనం హెల్మెట్ వాడాలి. దాన్ని ఏదో ఇన్కన్వీనియన్స్గా వాడుతుంది. దట్ ఈస్ సేవింగ్ యువర్ లైఫ్, నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ. Okay, we are saying for your good sake, we are saying for your benefit. Don't think that is a burden on them. But నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా హెల్మెట్ని మనం ఎందుకు వాడతలేమనంటే నేను అనాలిసిస్లో నా యొక్క రీసెర్చ్ ఏం చేస్తుంది, అది బాగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాని తర్వాత వేడికి తట్టుకోలేకపోతుంది. ఇది లేకున్నా పర్లేదు, నేను కొద్దిగా ఎక్స్పోజ్ అయినా పర్లేదు అని చెప్పేసి తీసేసి బయటికి ఆడుతున్నాను. ఇంకొకటి బాగా సోకు పడుతున్నాను. ఏంటంటే హెల్మెట్ తీసేస్తే హెయిర్ స్టైల్ కనబడదు, నువ్వు అద్దాలు పెట్టుకునేది కనబడదు, ఇవన్నీ కనబడవు. కాబట్టి హెయిర్ స్టైల్స్ కావు. సినిమా చూసినట్టు హెయిర్ స్టైల్ కాదు, ఇది కాదు. ముందు నీ ప్రాణం ముఖ్యం, పేదవాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక సూచన, మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా అక్కడ హైదరాబాద్లో మనం ఒక గూంజు వినపడాలి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో కటిక మోహన్ సన్నాఫ్ ముస్తాన్రావు ఇంటిలో కరెంటు సర్క్యూట్ వల్ల ఇంటిలో మంటలు చెలరేగినాయి. మంటల్లో నగదు 15 లక్షల డబ్బులు, 12 తులాల బంగారం, ఇంటి సామాగ్రి, ఇంటి డాక్యుమెంట్స్ వల్ల కట్టుబట్టలు, ధాన్యాలు పూర్తిగా మంటలో కాలిపోయాయి. ఆస్తి నష్టం 30 లక్షల దాకా ఉంటుందని బాధితులు తెలిపారు. డబ్బులు కూడా అవు సార్ ఏడు చేసారు, అన్ని బూట్ చేశారు. గట్టి పెట్టి అది చూపి బంగారు కాలం ఏమన్నా అన్న అయిపోతే పెట్టింది. అన్ని డబ్బులు అన్ని బంగారు జింకిలో బిండి పెట్టింది సార్. 12 తులాలు పెట్టింది సార్ బంగారు. లోపల ఉంది కాలం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పాత బస్టాండ్ నుండి డీఎస్పీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ దాడిని ఖండిస్తూ సంఘీభావంగా డోన్ జర్నలిస్టులు సంఘాలు, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు దాడిపై జరిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డోన్ నియోజకవర్గం సంబంధించిన
మీడియా మిత్రులు, తర్వాత ప్రెస్ విలేకరులు ఈరోజు మా డోన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చి నిన్న అంటే 18వ తేదీ అనంతపూర్ జిల్లా రాప్తాడ్ దగ్గర ఈ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరిగింది. కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం తీసుకున్నాము. ఇది మా పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి, నిన్న జరిగినటువంటి రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం బహిరంగ సభలో ఒక పాత్రికేయునిపై అల్లరిముగ్గులు దాడి చేయడం ఇది తిరిగి పందుల చర్య. అయితే ఇటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక వారధలుగా ఉంటూ జర్నలిస్టులపైన దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఇట్లాంటిది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది. అయితే పాత్రికలపై దాడి చేస్తే వారికి ఏమొస్తుందో ఏమో అర్థం కాలేదు, కానీ ప్రత్యేకంగా పాత్రికపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈవెన్గా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక విలేకరులు అనేది ఒక సామాజిక సేవ ప్లస్ ఇప్పుడు పెద్దలకు వచ్చేసి పొలిటికల్ వారికి కూడా వారధలుగా ఉంటూ సేవలు చేయడానికి బాధ్యత మన ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులపై దాడి చేస్తే ఏమొస్తుంది అనేది ఆలోచించుకొని దాడి చేయాల్సిన బాధ్యత ఉంది. అయినా ఆ దాడులు చేసిన వ్యక్తులని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే ఏపీఎంఎఫ్ ద్వారా జర్నలిస్టులను మేమంతా డోన్ నియోజకవర్గం తరఫున ఆ దాడి చేసిన వ్యక్తులపై శిక్షించాలని ఖండించడానికే ఈరోజు మన డోన్ డిఎస్పీ వై శ్రీనివాసరెడ్డి గారికి మన ఏపీఎంఎఫ్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే తరహాలోనే ఎక్కడైనా సరే జర్నలిస్టులు దాడి చేస్తే మనమంతా ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి దీనందరూ మనమంతా ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనం ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి అదే తరహాలోనే ప్రతి టైం కూడా మనం అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి దీనిపైన మనమందరం ఏకీభావంగా ఖండించి ఇప్పుడు జర్నలిస్టు విలేకరుపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించే విధానానికి ఎంతవరకైనా పోరాటం చేయాలని, ఆ వ్యక్తులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించేంత వరకు మనం దాడి చేయాల్సిన బాధ్యత మనం ఉండదని కూడా వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి అరెస్ట్ చేసి పాత్రికేయులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ వి నాగరాజు, ఏపీఎంఎఫ్ అధ్యక్షుడు, డోన్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాల్పల్లి గ్రామంలో పెళ్లిపోరుగుట్ట వద్ద సమ్మక్క సార్లమ్మ జాతరల పనులను చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నా మీద ఉన్న నమ్మకంతో నన్ను చైర్మన్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహాయ సహకారాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, వనదేవతలైన సమ్మక్క సార్లమ్మలకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చైర్మన్ నేను సింగిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారిని, వైస్ చైర్మన్ కవంపల్లి స్వామి గారు, క్యాషియర్ సత్యన్న గారు, మా మెంబర్స్ కానీ మా గ్రామ ప్రజలు కానీ అందరూ కలిసి సహకారం దేవునికి జాతర కొరకు మేము సహకారం, నీళ్ళ సౌకర్యం కానీ, నీడ సౌకర్యం కానీ, రోడ్ సౌకర్యం కానీ మేము అన్ని సౌలతులు చేయిస్తాను. వాటర్ కానీ జాతర గురించి మాత్రం ఇలాంటి ఇబ్బంది లేకుండా చుట్టూ 10 ఊర్లకు రావాలని మేము ప్రయత్నం చేసి. హిందూ వాహిని మైబాద్ జిల్లాకు కన్వీనర్ తూర్పాటి మెండిస్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా తొర్రూరులో ఆర్యభట్ట స్కూల్లో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కొబ్బరికాయలు కొట్టి జై శివాజీ జై భవానీ నినాదాలు చేసి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై భవానీ, జై 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 శివాజీ, జై 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 భవానీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ.
మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1A పాలవాగు సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారా లేదా అని పరిశీలించడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అన్న మీరు ఆగండి ఒకసారి. ఫైర్ బ్రాండ్ రఘునాథరెడ్డి ప్రభాకర్ సార్ అండి ఇక్కడ అండ్ సార్కి పూర్తి వివరాలు డాటా లేదు, దీని డాటా లేదు. అన్న కొంచెం అన్న బ్యాగ్ మొత్తం వస్తాయి ఆగండి అన్న వెనకారన్నా నాలుగుల పాటు మొత్తం ఇన్ఛార్జ్ మీరేనా? ఎవరు మీ కాంటాక్ట్? సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సమ్మక్క సారలక్క సెలబ్రేషన్ జాతర ఏదైతే నిర్వహిస్తున్నారో అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ సమ్మక్క సారలక్క పోవాలని చెప్పి అందరు కూడా అదే ఆలోచన ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం చెన్నూరు ప్రాంతంలో ప్రత్యేకంగా ఆర్కేపీ మందమరి ఏరియాలో ఇక్కడ ఆర్కేపీలో సింగరేణి సంస్థ ద్వారా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ బాగా నడుస్తున్నాయా లేదా, ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రజలకు ఏమి ఇబ్బందులు లేకుండా మనం మంచిగా పూజలు చేసుకొని ఒక క్రమశిక్షణతోని అందరికీ కూడా దర్శనం అవకాశాలు కల్పిస్తూ వాళ్ళందరూ భక్తులు మంచిగా పూజలు చేసి తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పాత బస్టాండ్ నుండి డీఎస్పీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ దాడిని ఖండిస్తూ సంఘీభావంగా డోన్ జర్నలిస్టులు సంఘాలు, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు దాడిపై జరిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. వైసీపీ గుండాలను వెంటనే రాష్ట్ర అరెస్టులా అరెస్టు చేయాలి. వైసీపీ గుండాలను వెంటనే వైసీపీ గుండాలను వెంటనే పై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలి. వైసీపీ గుండాలను వెంటనే ఎన్నిసుపై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే ఎన్నిసుకు
తీస్తున్నానా జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గాదబాక భాస్కర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ పదవులను అప్పజెప్పడం అభినందనీయమన్నారు. రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అది మెయిన్ ఫోటో వాడాలి. జై సార్ మై బాబాయ్ నువ్వు చెప్పు కాంగ్రెస్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మధ్యకెరలో అంబేద్కర్ కాలనీ నందు దళితులు 444/2లో ఉన్నటువంటి స్థలాన్ని దళితులకే కేటాయించాలంటూ 10 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి దళితులకు మద్దతుగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజ్ మధ్యకెరకు రావడం జరిగింది. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పార రాఘవేంద్ర మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజ్ ఆధ్వర్యంలో ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని మధ్యకెర ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్సీలో ఉన్నటువంటి పేదలకు భూమి ఇవ్వాలని కొనుగోలు చేసిందని వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళకి పంచుకున్నారని అప్పటి నుంచి ధర్నాలు తీసుకుంటే భూములు పంచకుండా ఫోన్ ఒక నమస్కరించడానికి కూడు రావటం భూమిని ఇవ్వటం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆ భూమిని ఎస్సీలు కాకుండా బీసీలకు కేటాయించాలని గత 4 సంవత్సరాలుగా కింద నుంచి పైన ఎంఆర్ఓ దగ్గర జరుగుతూ వస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి పట్టాలను మధ్య ఆ భూమిని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళిన సంవత్సరం నుంచి ఆయన రికార్డ్స్ అన్ని పరిశీలించి ఎంఆర్ఓ ముందు ఎంఆర్ఓకి ఇచ్చారు. ఆయన ఎన్నో చూసుకుని తన పెండింగ్ పెట్టుకున్నారు. ఈ సమస్యకి ఇప్పుడు 10 రోజుల నుంచి ఆ భూమిలో దీక్ష చేస్తాం ఎస్సీలు కేటాయించాలని, అదర్ క్యాస్ట్కి ఇవ్వకూడదు ఎస్సీలకి ఇవ్వాలని. గతంలో కూడా ఈ భూమికి సంబంధించినటువంటి 94 అట్రాసిటీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య కానీ ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి దీక్షా శిబిరం దగ్గర నుంచి వందలాది మంది మా ఎస్సీలతో వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క విత్ రికార్డ్స్తో సహా ఎంఆర్ఓ గారికి కేటాయించాం. గతంలో ఉన్న డీటీ ఈ సమస్య ఇంతవరకు మొదలటానికి ఈ సమస్య పరిష్కారం కాకుండా మాలో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకురావడానికి గల కారణం డీటీ పద్ధతి కనుక మార్చకపోతే డీటీని సస్పెండ్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాం. డీటీ మీద ఎవరైతే స్థానికంగా ఈ భూములు కాజేయాలని చూస్తారో అందరి మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ స్థల వివాదం దాదాపుగా చాలా 7 సంవత్సరాలు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 10 రోజుల నుంచి కూడా రిలే నిరాకరిస్తూ దళితుల మొత్తం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీరు స్టేట్ నాయకులు కాబట్టి ఈ వీళ్ళకి ఏం మీరు చెప్పగలుగుతారు? దళితులకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? 14 సంవత్సరాలుగా
ఎవరూ లేకుండానే ఒక ఎస్సీ ప్యాటర్లో ఉన్నటువంటి ప్రజలు భూమిని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎవరు వెనకాల సపోర్ట్ లేరు, ఎవరు అండదండలు లేరు. అయినా సరే మా ప్రజలు మా ఆత్మగౌరవంతో మా బిడ్డలందరూ కూడా ఇప్పటి వరకు పోరాడి తెచ్చుకున్న భూమిని అదే పోరాటంతో భూమిని తీసుకొని వచ్చి మా వాళ్ళకి ఇచ్చే విధంగా పోరాటం చేస్తాం. ఎక్కడ కూడా తగ్గం. ఎవరి కోసం కూడా మేము ప్రలోభాలకు భయపడే వృత్తిలో పుట్ల భయపడే జాతి కాదు, ఎదిరించే జాతి. ఆ జాతి పౌరేంటో కూడా చూపిస్తాం. మాకు కనుక అన్యాయం జరుగుతుంది. రాఘవేంద్ర అనే వ్యక్తి ఒకే ఒకడు మాదిరిగా ఇంతమంది దళితులు వేసుకుని చాలా రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి అతను ఒక్కరి కోసం అయితే కాదు టోటల్గా దళితుల కోసం పోరాడుతున్నాడు. అతనికి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? రాఘవేంద్ర పక్షాన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా గతంలో సంవత్సరం నుంచి కూడా ఈ భూముల కోసం ఈ భూములు న్యాయమైనటువంటి ఎస్సీలకి కేటాయించాలని కూడా కమిషన్ దృష్టిలో కూడా పెట్టున్నాం. కమిషన్ కూడా ఎంక్వైరీ దీనికోసం చేయమని చెప్పారు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వ్యక్తుల గురించి కాదు, లేదంటే ఒక ఊరికి సంబంధించింది కాదు, ఎస్సీ పేటకి సంబంధించినటువంటి అందరికీ భూము లేనిటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీలందరూ కూడా ఈ భూమిని కేటాయించి అదర్ క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వద్దు, మా భూమిని మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్న పోరాటం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరం కూడా రాఘవేంద్ర అండ్ ఊరికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఎప్పుడైనా సరే మేము ఉంటామని కూడా తెలియజేస్తాం. ఒక 4 days బ్యాక్ రాఘవేంద్ర గారు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారిని కలుస్తా నాకు ప్రాణహాని గురించి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో ఉన్నారు. దాని మీద మీరేమంటారు? తప్పకుండా పార్టీలో ఉన్నటువంటి ఇది పార్టీ కోణంలో చూడకూడదు. ఇది గవర్నమెంట్ కొన్నటువంటి భూమి. ఆ గవర్నమెంట్ కూడా ఎస్సీల కోసం కొన్న భూమిని ఎస్సీలకే కేటాయించాలనేటువంటి పద్ధతులు కూడా అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా కనుక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికైనా లేదంటే లోకల్ లీడర్లు ఏమైనా ఉంటే దాన్ని ఇప్పుడు విరమించుకొని ఈ సమస్య పరిష్కారం చేసి రేపు ఎలక్షన్లో రావాలని చెప్పి కోరుతున్నాను. దాసరి సోమరాజు, ఏపీఎంఆర్పీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.